ప్రతి శనివారం నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం ధ్యానం చేస్తూ మనం ఎలా జీవించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి. సో ఉదయం మరి రోజుకి 24 గంటలు అయితే 12 గంటలు మనం కళ్ళు తెరుచుకొని జీవిస్తాం, 12 గంటలు కళ్ళు మూసుకొని ఉంటాం. మరి ఈ 12 గంటలు కళ్ళు తెరుచుకొని మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ చేసే పనుల్లో మన సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి సో మనం ప్రతి పని పట్ల ఎటువంటి ఎరుగుతో మనం జీవించాలి, మన తినే ఆహారం పట్ల ఎటువంటి ఎరుగుతో మనం ముందుకు ప్రయాణం చేయాలి అనే ఎన్నో విషయాలపై ప్రతి శనివారం మనం అద్భుతంగా సత్సంగం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరికొన్ని విషయాలపైన మనకి సంపూర్ణంగా అవగాహన కలిగటానికి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నుంచి మరి సుబ్రహ్మణ్యం సార్ ఆల్రెడీ మన క్లాస్లోకి వచ్చున్నారు. సార్ని మనస్ఫూర్తిగా మనం సాదరంగా సెషన్కి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం. సుబ్రహ్మణ్యం సార్ శుభోదయం. అన్మ్యూట్ చేసుకోండి, అన్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వస్తుంది వాయిస్. వస్తుంది. సార్ వయసు 80 ఓకే. సంవత్సరాలు, కానీ 80 సంవత్సరాల వయసులో కూడా ఎన్నో సెంటర్స్ తిరుగుతూ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా పత్రిజీకి ఏ మాట అయితే ఇచ్చారో గురువాకు పరిపాలన, నిరంతరం ఈ ఆధ్యాత్మిక ధ్యాన సాధన జ్ఞానాన్ని పంచడంలో నిరంతరం బిజీగా ఉంటారు. సార్ మరి మా అందరికి సుపరిచితులే. ఇది సార్ది మంది 4వ సెషన్ తీసుకుంటున్నాం బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మెడిటేషన్ గైడ్గా. మరియు అక్కడ ఎంతో మందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు సారు. సో సార్ని మరొకసారి కలవటం మనందరి భాగ్యం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే. మొదటగా మన ప్రీతి పాత్రులైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి మన హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుందాము. అలాగే ఇటువంటి వేదికను మనకు అందించినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి, మరియు మిమ్మల్ని అందరినీ కలుపుతున్న శివ గారికి, ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. మనం ఇంతకుముందు 3 సెషన్లలో ధ్యానం అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఇవన్నీ మనం చర్చించుకున్నాము, మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు కూడా ధ్యానం గురించి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు కొంచెం విశదంగా చెప్పేదానికి నాకు ఇష్టమవుతుంది. ఎందుకంటే ధ్యానం అనేటువంటిది మనం చెప్పుకుంటే ఇవి వస్తాయి అవి వస్తాయి అనేసి ఇన్ని చెప్పిన తర్వాత ధ్యానం చేసే పద్ధతి వాళ్ళకి తెలియకపోతే దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు, అంటే లోటుపాట్లు అని అంటే ఆ లోటుపాట్లు కాదు, దానిలోని అర్థం ఏంటి. ఇప్పుడు కాళ్ళు చేతులు క్రాస్ చేసుకోమన్నారు, కళ్ళు మూసుకోమన్నారు, ఎందుకు అని అడిగితే మనం చెప్పాలి కదా సమాధానం. శ్వాసనే ఎందుకు గమనించాలి అని అంటే చెప్పాలి కదా నిరంతరంగా ఆలోచనలు వస్తుంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ పాపం వాళ్ళలోనే, కొత్త వాళ్ళల్లో ఉంటాయి, కానీ అడగలేరు. అడిగితే ఏమనుకుంటారు, ఇంతమందికి లేనిది ఇతనికి ఎందుకు వచ్చింది డౌట్ అనేసి అనుకుంటారు అనే ఒక భయం అనమాట, పిరికితనం. అడిగితే ఏమవుతుందో కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనది మాస్టర్స్. ఎందుకంటే మీరు ఈరోజు ధ్యానం చేసిన తర్వాత దాని యొక్క జ్ఞానాన్ని, శక్తిని పొందిన తర్వాత అది వేరే వాళ్ళకు కూడా దారి చూపించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పత్రి సారు ఈ ధ్యానం నుంచి ఏం తెలుసుకున్నారు, ఏం పొందారో అదంతా కూడా మళ్ళీ పంచేదానికి ఎంత శ్రమ పడ్డారు. మరి మనకు తెలిసిన తర్వాత, మనం పొందిన తర్వాత మనం కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేటప్పుడు ఎస్పెషల్లీ యూత్, కొంతమంది ధ్యానం ఇష్టం లేని వాళ్ళు విపరీతమైన ప్రశ్నలు వేస్తారండి. సరేలేండి సార్, ఏదో చెప్తున్నారు. ఒకరేమో దీపాన్ని చూడమంటారు, ఒకరేమో భగవంతుడిని చూడమంటారు, ఒకరేమో నిరాకారుడు ఎలా చూస్తావు అని అంటారు, మీరేమో శ్వాసని అంటారు. ఏది నమ్మాలి, ఏది కరెక్టు అనేటువంటి భావనతో వాళ్ళతో వచ్చినప్పుడు క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఇవ్వలేకపోతే మీకే తెలియనప్పుడు మాకేం చెప్తారులేండి అనేటువంటి విషయం వస్తుంది కదా. సో కూలంకషంగా పూర్తిగా తెలుసుకోవాలి. కాళ్ళు ఎందుకు క్రాస్ చేయాలి, కళ్ళు ఎందుకు మూసుకోవాలి, కళ్ళు తెరిచేటప్పుడు చేతులు కళ్ళపైన ఎందుకు పెట్టుకోవాలి, వీటన్నింటికి కూడా రీజన్స్ ఉన్నాయి. మన వయసు ఎంత ఉందో అంతే చేయమని అంటారు. ఎందుకు తక్కువ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి కదా.
మరి వీటన్నింటికి మనకు ఆన్సర్స్ తెలిసి ఉంటే బాగుంటుంది. ఓకే, జస్ట్ ఒక 5 minutes లోపల ముగించేస్తాను ఇది. ఇప్పుడు గురువు గారు కూడా ధ్యాన ముద్రలో, అంటే ఇలా కూర్చుంటాం కదా, ఇలా చేతులు పెట్టేసి అలా కూర్చొని చేసేవాళ్ళు. అయితే ఒక 10% లాస్ అనిపించింది. మన మనస్తత్వం వేరు, గురువుగారి మనస్తత్వం వేరు. ఆయన ఎప్పుడు రీసెర్చ్, ఇలా కూర్చుంటే ఏమవుతుంది, ఇది గమనిస్తే ఏమవుతుంది, అది గమనిస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించేసే వ్యక్తి కాబట్టి ఒక 10% లాస్ అనిపించింది. సో ఇది ఎందుకు అవుతా ఉంది? ఇమీడియట్గా బుద్ధుడి వైపు చూశాడు, బుద్ధ విగ్రహం వైపు. ఆయన ఎప్పుడు చేతులు ఇలా పెట్టుకొని ఉంటాడు తొడల మీద, అవునా? సో అలా కూర్చుంటే ఎలా ఉంటుంది అనేసి కూర్చున్నారు. సో ఆ 10% లాస్ కనిపించలే. కాళ్ళు క్రాస్ చేసుకున్నాం, చేతులు క్రాస్ చేసుకున్నాం. మరి కళ్ళు మూసుకొని ఉంటే ఏమవుతుంది, కళ్ళు తెరిస్తే ఏమవుతుంది, 80% ఎనర్జీ వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ శ్వాసని ఎందుకు గమనించాలి? ఇప్పుడు చూడండి, మనకు తెలిసిన వాళ్ళలో కొంతమందికి కళ్ళు లేవండి, వాళ్ళు జీవనం చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. కొంతమందికి చెవులు లేవు వినటానికి, అయినా జీవనం జరుగుతుంది. కొంతమందికి మాట్లాడేదానికి నోరు లేదు, మూగవాళ్ళు, అయినా జీవనం జరుగుతుంది. కొంతమందికి చేతులు లేవు, కొంతమందికి కాళ్ళు లేవు, అయినా జీవనం నడిపించుకుంటున్నారు. కొంతమందికి శ్వాస లేదండి, అవుతుందా జీవనం? ఈజ్ డెడ్. అంటే శ్వాస అంటే ఏంటి? శ్వాస అంటే కాన్షియస్నెస్, చైతన్యము. చైతన్యం అంటే భగవంతుడు. ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము? భగవంతుణ్ణి గమనిస్తున్నాము. అందుకనే గురువు గారు, మీ తాతల గారి ఫోటో వద్దు, నా ఫోటో వద్దు, దేవుళ్ళ ఫోటో వద్దు, కేవలం మీ శ్వాసను గమనించితే మీకేం కావాలో అదంతా లభిస్తుంది అని చెప్తున్నారు. అందుకనే మనం శ్వాసను గమనించాలి. ఇప్పుడు వయసు ప్రకారంగా అన్నారు. 10 సంవత్సరాల వాడు 10 నిమిషాలు, 20 సంవత్సరాలు 20 నిమిషాలు, 50 సంవత్సరాలు 50 నిమిషాలు అనేసి అన్నారు. ఎందుకు అని అంటే చెప్పాలి కదా మనం. ఇప్పుడు 10 సంవత్సరాల అబ్బాయి లేకుంటే అమ్మాయి కూర్చున్నారు ధ్యానానికి, వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉన్నాయి? ఇమ్మీడియట్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. 10 నిమిషాలు ధ్యానం అంటే 10 నిమిషాలు దొరికిపోయింది. 20 నిమిషాల అబ్బాయి, 20 నిమిషాల అమ్మాయి ఏ స్టేజ్లో ఉంటారు వాళ్ళు? పియూసీ దాటి గ్రాడ్యుయేషను, లేకుంటే మంచి కాలేజు, మంచి కోర్సు ఇవన్నీ దొరకాలనంటే వాటికి ఎలా చదవాలి, ఏం ప్రశ్నలు వస్తాయి, కొంతమందికి లవ్ అఫైర్స్, కొంతమందికి టెన్షన్స్, ఇవన్నీ తొలగించుకునేదానికి ఒకటికి 10 నిమిషాలు పడుతుంది. వాడి దొరికే ధ్యానం 10 నిమిషాలే. 40 సంవత్సరాల వ్యక్తి, ఎన్నో బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇంకా మిగతావన్నీ ఎన్నో ఉంటాయి. అన్ని ఆలోచనలు వాడికి కమ్ముకుంటూ ఉంటే ఆ ఆలోచనలు తొలగించుకున్న దానికి 20-25 నిమిషాలు అవుతుంది. వాడి దొరికేది 10-15 నిమిషాల ధ్యానమే. 60 సంవత్సరాల వ్యక్తి, వీడికి అన్నీ అయిపోయినాయి, అయినా అన్నీ కావాలి. రాజకీయాలు కావాలి, షేర్ మార్కెట్లు కావాలి, మనవుడు ఏం చేస్తున్నాడో చూడాలి, కొడుకును సరిదిద్దాలి, బిడ్డలకి ఏమి ఇవ్వాలి, ఇవే ఆలోచనలతోటి వాడికి సుమారు 40-45 నిమిషాలు పడుతుంది. ఆ ఆలోచనలన్నీ తొలగించుకునే దానికి ఆలోచన వస్తూ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేసి శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయ్యి పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్ళేదానికి వాడికి ఒక 40 నిమిషాలు పోతే 15 నిమిషాలే ధ్యానం దొరికేది. అయితే అందరికీ కాదు, బిగినర్స్కు. ఒకసారి మనకు ప్రాక్టీస్ అయిన తర్వాత కూర్చున్న వెంటనే హ్యాపీగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకనే బిగినర్స్కు ధ్యాన స్థితి అనేసి అంటే మీరు పొందాలని అంటే మన వయసు ప్రకారం కూర్చోమని. ఓకే, ఇప్పుడు 60 నిమిషాల వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాల వాళ్ళు ఇమ్మీడియట్గా భయం, 60 నిమిషాలు నేను కూర్చోవాలంటే నాకు అలవాటు లేదు కదా, ఎలా కూర్చునేది? ఓకే, 60 నిమిషాలు వద్దండి, 20 నిమిషాలు మీ శరీరాన్ని కూర్చోబెట్టేది నేర్పించండి ముందు. ధ్యానం కాదు, శరీరాన్ని కూర్చోబెట్టే నేర్పించండి. 20 నిమిషాలు అయింది ఈరోజు, రేపు 20 నిమిషాలు, ఒక 5 రోజుల తర్వాత 25 నిమిషాలు కూర్చోబెట్టండి, కూర్చుంటుంది. ఇంకొక 5 రోజులు అయిన తర్వాత 30 నిమిషాలు కూర్చోబెట్టండి, కూర్చుంటుంది. ఇలాగా ఒక నెలన్నర లోపు మన శరీరం 60 నిమిషాలు కూర్చునేదానికి సహనం చూపిస్తుంది. అప్పుడు మీ శ్వాసను గమనిస్తూ రండి, అయిపోయింది, సింపుల్. ఓకే, తర్వాత ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు. ఇప్పుడు చేస్తూ ఉన్నాము అనేసి అంటే ఆలోచనలు, సాయంకాలం చేద్దాం, సాయంకాలం కూర్చుంటే మళ్ళీ ఆలోచనలే, రాత్రి కూర్చుందాం అనుకుంటాం, రాత్రి మళ్ళీ ఆలోచనలే. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మనం 6 గంటలకు లేస్తాం కదా,
5 గంటలకే లేచి చేద్దాము అనేసి డిసైడ్ చేసుకుంటాడు, అలారం పెట్టుకుంటాడు. అలారం ఏమో మోగుతుంది, అలారం ఏమో మోగుతుంది. అలవాట్లేదు కదా, ఇంకొక 5 నిమిషాలు కళ్ళు మూసుకుందామని మూసుకుంటాడు. 7:30 అయిపోయింటుంది. ఇంకా మళ్ళీ దినచర్య మొదలు పెట్టాలి కదా, సో మళ్ళీ పోస్ట్ పోన్. ఈ విధంగా 3 రోజులు జరిగిన వెంటనే ఏ ఈ ధ్యానం మనకు అవ్వదు, వాళ్ళకేదో శివకి ఏదో పని లేదు, ఊరికే చేసుకుంటూ ఉంటారు, మనకి ఇన్ని పనులు పెట్టుకొని 50 సంవత్సరాల్లో మనకెందుకు, 50 60 దాటిన తర్వాత చూద్దాంలే అనే ధ్యానాన్ని మానేస్తాం. సో అది జరగకూడదు అనేసి అంటే ఏం చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను సాధిస్తాను, నేను సాధిస్తాను. మనం ఏదనుకుంటే అది అవుతుంది. మైండ్ గేమ్ ఇదంతా. కూర్చోండి, ఏమన్నా కానీ కూర్చోండి. 20 నిమిషాలంటే 20 నిమిషాలు కూర్చోండి, 25 నిమిషాలంటే 25 నిమిషాలు కూర్చోండి. ధ్యానం జరగని జరగకపోని ఒక్క వారం అయిన తర్వాత ఏ చంచలమైనటువంటి మనస్సు మైండ్ మనకు చెప్తూ ఉంటుందో, లే ఇంక చాలే అనేసి, అదే మనస్సు అదే మైండ్ చెప్తుంది, ఇది ధ్యాన సమయము, వెళ్ళి కూర్చో, శివగారు వచ్చేసినారు, 5 గంటలు అయింది, కూర్చో, ధ్యానానికి కూర్చో అనేటువంటిది ఆ ఫ్లక్చుయేటెడ్ మైండే మనకు చెప్తుంది ధ్యానానికి కూర్చో. సో ఆ స్థితికి మనం రావాలనంటే ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతోటి ఏదైనా సాధించవచ్చు. అవునా? సో ఇంతే మాస్టర్. ఇక కొంతమందికి అనుభవాలు వస్తూ ఉంటాయి. "ఆహా, నాకు ఈరోజు పత్రిసారి కనపడ్డాడు, నాకు ఈరోజు మా ఇంటి దేవుడు బాలాజీ కనపడినాడు, మా ఇంటి దేవుడు హనుమంతుడు కనపడినాడు, నేను ఎక్కడో హిమాలయాస్ వెళ్ళినట్టు అనిపించుంటుంది", ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమందికి పాపము ఏమీ కనపడి ఉండదు. వీళ్ళు మొన్న మొన్న వచ్చారు, ఇన్ని కనిపిస్తున్నాయి, నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను, నాకేమీ కనిపించటం లేదే. వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నేను చేసి ధ్యానం తప్పేమో. మాస్టర్స్ అది కాదు, కనిపించటం కాదు, అనుభవం కాదు, నీలో పరివర్తన ఏం జరిగింది? కోపం తగ్గిందా? ఆ? ద్వేషం తగ్గిందా? అహంకారం తగ్గిందా? ఇవి చూసుకో. ఒక వారం రోజుల తర్వాత ధ్యానం చేసిన తర్వాత, నాకు ఈ మధ్య కోపం రావటం లేదు. ఎస్, యు ఆర్ పర్ఫెక్ట్లీ డూయింగ్ మెడిటేషన్. పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి ఏం కనపడిందని, అన్ని కనపడినా కూడా వాళ్ళలో కోపము, ద్వేషము, అహంకారము, లోభత్వము ఇవన్నీ పోకపోతే వేస్ట్. మనకు కావాల్సింది అనుభవాలు కాదు, పరివర్తన. మనలో ఏం జరిగింది అది చూసుకోండి. అది చూసుకొని అది జరుగుతూ ఉంది అనేసి అంటే యు ఆర్ 100% సక్సెస్ఫుల్. దీనికి చిన్న ఉదాహరణ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒకసారి ఇంకోసారి చెప్తాను కొత్త వాళ్ళు ఉంటే. ఒక ఫుట్బాల్ గేమ్ జరుగుతుందండి. ఒక ప్లేయర్ ఇంకోరికి పాస్ ఇచ్చాడు, ఇంకోరికి పాస్ ఇచ్చాడు, ఇంకోరికి పాస్ ఇచ్చాడు, ఈ విధంగా గోల్ అయిపోయింది, గేమ్ అయిపోయింది, ఎవరెవరు గెలిచారు. నేను చూడలేదు, గేమ్ చూడలేదు. వచ్చి శివాన్ని అడుగుతున్నా, ఏమండి ఎవరు గెలిచారు అని అడుగుతానా, ఎవరు ఏ విధంగా ఆడినారు అనేసి అడుగుతాము. ఎవరు గెలిచారు, ఎన్ని గోల్స్ అయ్యాయి, ఇంతే కదా అడిగేది. అదే విధంగా మన అనుభవాలు ఏం జరిగినాయి అనేది కాదు, మనలో పరివర్తన ఏం జరిగింది అనేటువంటిది చూసుకోండి మాస్టర్. ఆ? ఇది చిన్న ఉదాహరణ, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఫుట్బాల్ మనకు కావాల్సింది ఎవరు గెలిచారు, ఎన్ని గోల్స్ అయినాయి, అదే అడుగుతాం. కాబట్టి అదే విధంగా మనలో పరివర్తన ఏం జరిగింది అనేటువంటిది మీరు చూసుకుంటే యు ఆర్ సక్సెస్ఫుల్. అంతే, సింపుల్. ఓకే. ఇంకా ఆలోచనలు విపరీతంగా వచ్చే వాళ్ళకు, ఇప్పుడు మీరు నాకు కనిపించకపోయినా కూడా జస్ట్ నేను చెప్పినటువంటివి ఫాలో కండి. ఉమ్. ఇప్పుడు మనకు దగ్గరలో ఒక చిన్న కొండ ఉందండి, ఆ కొండ పైకి ఎక్కిపోవాలి. అక్కడ గుడి ఉందో లేకుంటే ఏది ఉందో మనకు అనవసరం, మనం ఆ కొండ పైకి వెళ్ళాలి. దారి తెలియదు నాకు, మరి ఏం చేస్తాము, దారి తయారు చేసుకొని వెళ్తాం. అవునా? రేపు వెళ్ళాలంటే సులభంగా ఉంటుంది. ఎందుకు, ఈరోజు దారి తయారు చేసేసినాం కదా, ఈజీ అవుతుంది. 4 రోజుల తర్వాత ఇంకా ఈజీ అవుతుంది. 10 15 రోజుల తర్వాత కళ్ళు మూసుకుని కూడా వెళ్తాం. ఎందుకు, ఎక్కడ మిట్ట ఉంది, ఎక్కడ కరువు ఉంది, వంపు ఉంది, అన్నీ మనకు మైండ్లో రికార్డ్ అయిపోయినాయి. సో ఇది చాలా ఈజీ 10 15 రోజుల తర్వాత. సో అది అలా పక్కన ఉంచండి. ఇప్పుడు దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఎద నిండా శ్వాస తీసుకోండి, ఊపిరి. ఆ? ఎద నిండా ఊపిరి తీసుకోండి. తీసుకున్నారా? నిదానంగా వదలాలి, స్లోలీ, జెంట్లీ, చాలా నిదానంగా. ఓకే, వదిలేశారా? మళ్ళీ ఒకసారి తీసుకోండి,
ఇప్పుడు కూడా అంతే, నిదానంగా వదలాలి. స్లోలీ స్లోలీ స్లోలీ. అయిపోయిందా? ఇంకోసారి తీసుకోండి, మూడోసారి నిదానంగా, స్లోలీ, జెంట్లీ జెంట్లీ. ఓకే. ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచారు కదా? ఇప్పుడు మీలో ఏదైనా ఆలోచన వచ్చిందా? ఏ ఆలోచన లేదు. ఏం చేస్తున్నాము? కేవలం ఊపిరి తీసుకుంటున్నాం, నిదానంగా దాని మీద ధ్యాస నుంచి వదులుతూ ఉన్నాం. అవునా? ఇలా 10-15 సార్లు చేస్తే మీకు ఇంకేదైనా ఆలోచన వస్తుందా? ఏ ఆలోచన రాదు. ప్రయత్నించి చూడండి. కేవలము శ్వాస తీసుకోవటం వదలటమే వస్తుంది. అయితే 10-15 సార్లు అయిన తర్వాత నిశ్చలంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇది చేయకూడదు. జస్ట్ ఊరికే కామ్గా కూర్చుంటే చాలు. ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత శ్వాసను గమనించేది చూడండి. అయిపోయి ఇంకా ఆలోచనలే రావు. సింపుల్ మెథడ్. ప్రయత్నించి చూడండి. ఇది ఒక టిప్. ఏం చేయాలి? ఒక 10 సార్లు చేసి జస్ట్ కళ్ళు మూసుకొని అలా ఉండిపోతే ఏ ఆలోచన లేకుండా మీరు శ్వాసను గమనించుకోవచ్చు. దిస్ సింపుల్ మెథడ్. మరి ధ్యానం అయిపోయిందండి. ఆ, కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? మన శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది. దీనికి చిన్న ఉదాహరణ. ఋషిముని ఎవరో తపస్సు చేస్తున్నారు. అతన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరో వచ్చేసారు అతని ముందులో. అతని ముంగిట వచ్చేసారనమాట. ఇప్పుడు ఆ గురువు గారు, ఆ ఋషి గారు కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? ఆ మనిషి భస్మమైపోతాడు. అంటే అంతసేపు చేసినటువంటి ఆ తపస్సు, ఇలా ధ్యానము నుంచి వచ్చినటువంటి శక్తి గా ఆ కళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి భస్మమైపోతున్నాడు. అలాగే మనం కూడా ధ్యాన శక్తి సంపాదించుకున్న తర్వాత సడన్గా కళ్ళు తెరిస్తే బయటికి వెళ్ళిపోతుంది. అందుకని జస్ట్ ఇలా చేతులు 5 సెకండ్లు అలా ఉంచుకుంటే ఆ శక్తి అంతా శరీరంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం చేతులను చూస్తున్నాం. ఎందుకు చేతులను చూడాలి? మనం ఏ విధంగా అయితే ధ్యానం ఈ విధంగా కూర్చొని చేశామో ఈ చేతులకు, ఈ వేళ్లకు కొంత శక్తి వచ్చి ఉంటుంది, 5-10%. ఆ శక్తి కూడా మన కళ్ళు తీసుకొని మన శరీరంలోకి పంపుతుంది. అందుకని ఈ స్టెప్స్ గురువు గారు ఎంతో రీసెర్చ్ చేసి చెప్పినటువంటివి మనము తప్పకుండా ఫాలో కావాలి. ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, కానీ తెలుసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాత ఎవరైనా అడిగితే చెప్పేటువంటి శక్తి, ఆ స్థితి మనకు ఉండాలి. ఓకే. సో ఇంతే మాస్టర్. ఈ ధ్యానంలో వచ్చేటువంటి మెళకువలు, సింపుల్ థింగ్స్ ఇంతే. ఓకే. ఇప్పుడు ఇంకా వాళ్ళకు, కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు నేను చెప్పినంత మీకు అర్థమైంది కదా బాబు? అర్థమైంది కదా? అయితే కూడా మీ మనసులో ఒకటి ఉంటుంది, నేను విజువల్గా చూస్తే బాగుంటుంది, దృశ్యంగా చూస్తే బాగుంటుంది. దృశ్యంగా చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, దానిలో స్పిరిచువల్ రియాలిటీ అని కొట్టండి. మీకు కావాల్సిన భాషలో 50 నిమిషాల వీడియో వస్తుంది. 50 నిమిషాల వీడియో. దానిలోన ధ్యానం అంటే ఏమిటి, ఎలా కూర్చోవాలి, శక్తి ఎలా శరీరంలోకి వస్తుంది, ఆలోచనలు ఉన్నప్పుడు ఎలా బ్లాక్ అవుతుంది, పిరమిడ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయం కూలంకషంగా పూర్తిగా వివరణగా ఇచ్చారు. చూస్తే మీకు ఏమి క్లారిటీ కావాలన్నా అది దొరుకుతుంది. ఏ డౌట్స్ లేకుండా పోతాయి. ఇంకా మనకు ఒక ఇన్స్పిరేషన్, ఉత్సాహం రావాలి. ధ్యానం చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అనేదానికి మనకు పిఎంసి అనేది ఉంది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఏ భాషలో? 20 భాషల్లో మాస్టర్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళే కాకుండా రాజస్థానీ, గుజరాతీ, బెంగాలీ, ఒడిస్సా, మరాఠీ, అన్ని భాషల్లో మనకు వేల కొద్ది రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, ముక్కాలు గంట, ఈ విధంగా మనకు దాంట్లోన అన్ని విషయాలు, అంటే ఏమి సీనియర్ మాస్టర్స్ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తుంటే ఇంత బాగుందా ధ్యానము, మనం కూడా చేద్దాం, మనకు వస్తాయి. దానికి కూడా చిన్న ఉదాహరణ చూడండి. వచ్చిన అబ్బాయి, ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, నేను ఎంతసేపు బుక్ చూస్తూ చదువుకుంటున్నాను, కానీ బుర్రలోకి ఎక్కటం లేదు. ఎన్ని మాటలు చదివినా, నాకు ఎంత ట్రై చేసినా కూడా 30-40% కంటే మార్క్స్ రావడం లేదు. అయితే ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 80-90% స్కోర్ చేస్తున్నాను. చదివిన వెంటనే ఇమీడియట్గా 2 సార్లు చదివితే బుర్రలోకి ఎక్కిపోతుంది, ఎప్పటికీ మెమొరీ అట్లాగే ఉంటుంది అనేటువంటి. పిల్లలకి ఎంత హ్యాపీనెస్ అవుతుంది, ఓ ఇంత పవర్ ఉందా దీనిలో, మనం కూడా చేద్దామని. ఇక పెద్దవాళ్ళు, ఒక సీనియర్ మాస్టర్ వచ్చి చెప్తున్నాడు, నాకు కొద్దిగా ఎదలో నొప్పి అనిపించింది,
నేను జస్ట్ హార్ట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించాను. ఆయన చెకప్ చేసి, ఏమండి మీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మరి ఎట్లా ఉన్నారు ఇన్ని రోజులు? నో నో నో, రేపే వచ్చేయండి, అడ్మిట్ కండి, సర్జరీ చేసేద్దాం. శివ లాంటి వారు దేవుడు దొరికారు. ధ్యానం చేయండి సార్ అని అంటే 20 days ధ్యానం చేశాడు. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే, మీ కండిషన్ నార్మల్గా ఉందండి, ఏ సర్జరీ అవసరం లేదు అని చెప్పేటప్పుడు ఎంత సంతోషం అవుతుంది చూసే వాళ్ళకు. ఓ, ఇంత ప్రభావం ఉంది ఆ ధ్యానంలో, మనం కూడా చేద్దామని. సో ఆ విధంగా పిఎంసిని చూస్తే మీకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది, ఎక్కడ లేని జ్ఞానం కూడా వస్తుంది, తట్టుకునే శక్తి వస్తుంది, ఫేస్ చేసుకునే ధైర్యం వస్తుంది, ఏ స్థితినైనా ఎదిరించే ధైర్యం మనకుంటుంది, ఏ స్థితినైనా కూడా యాక్సెప్ట్ చేసేటువంటిది. అంటే ఒక తప్పు జరిగింది, ఇమీడియట్గా కోపిస్తుతో ఏమో మాట్లాడతాం. కానీ ధ్యానం చేసిన వ్యక్తి, నాన్న అలా కాదమ్మా, ఇలా నిదానంగా చేయాలని వాడికి సర్ది చెప్తాం. సో మన యాటిట్యూడ్ చేంజ్ అవుతూ వస్తుంది. అదే మనకు కావాలి. ఎప్పుడైతే మనం నెమ్మదిగా చెప్తామో మనకు టెన్షన్ ఉండదు, బీపీ రాదు. సో ఇవన్నీ లోపల హార్మోన్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. మన యొక్క మనస్తత్వాన్ని బట్టి మన యొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అవే ఇంపార్టెంట్ మన యొక్క ఆరోగ్యానికి. ఇప్పుడు చిన్న పిల్లల్ని ముద్దాడుతున్నాము, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకరికి ఏదో సహాయం చేస్తున్నాము, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకరి మీద కోప్పడ్డాము, చెడ్డ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకరిపైన ద్వేషం ఉంది, చెడ్డ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవే అనారోగ్యానికి కారణాలు. అవి తొలగిపోవాలనేసి అంటే నెమ్మదిగా ఉండే తత్వం. ఆ నెమ్మదిగా ఉండే తత్వం ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అది దొరుకుతుంది. సో ఇది ధ్యానం గురించి మనకు వచ్చే లాభాలు. ఇకపోతే గురువు గారు ఎప్పుడు అని అంటారు, ఏమి, శుభాహారము, మితాహారము, నిరాహారము అనేసి. శుభాహారం అంటే ఏంటి? మాంసమా? అసలు మాంసం అంటే ఆహారమే కాదు అది. అది కేవలం మాంసం అనాలి, మాంసాహారము అని కూడా అనకూడదు. ఇకపోతే మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో శాకాహారులుగా మారిపోతుంది. మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఇంకొకరికి మాంసం తినొద్దండి అని చెప్పాలా అనేసి చాలా ఉబలాట ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే మనము కొంతమంది మాంసం తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్న మాంసం పాపం అమ్మ, తినకూడదు, నీకేం తెలిసిపోవయ్యా, అది తింటే దానిలో ఉండే శక్తి, దానిలో ఉండే రుచి మీకేం తెలుసు, మీరు తినలేదు. లేదయ్యా నేను తిని మానేసినాను, మీకు తెలియదులేండి, మేము మా పూర్వీకుల నుంచి తింటూ వస్తున్నాము, ఏమీ కాదు. ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడలేం. కానీ మనం చెప్పేటువంటి విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే వాళ్ళు ఆలోచన స్థితికి వచ్చేస్తారు. ఏంటి? చిన్న క్లిక్ చెప్తాను చూడండి, మీరు ఉపయోగించి చూడండి. వాళ్ళకి ఏం చెప్పాలి? నాన్న, మీరు మాంసం తింటారో వదులుతారో వేరే విషయం, మీరు తినేటువంటి ఆ మాంసం యొక్క స్థితి ఈ విధంగా ఉంది, ఆలోచన చేయండి. ఆ, దానికి ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ టిప్ 1, ఒక హాల్లోన పచ్చి మాంసం ఒక 10 ప్లేట్లలో పెట్టినాం, ఒక 4-5 గడ్డి మోపులు పెట్టినాం, ఒక 5-6 ప్లేట్లలో పెసలు, రాగులు, బియ్యము, గోధుమలు, జొన్నలు ఇటువంటివన్నీ పెట్టినాం. ఇంకా కొన్ని పండ్లు పెట్టినాం. ఏవి? సపోటా పండ్లు, యాపిల్ పండ్లు, జామ పండ్లు, ఆ, అరటి పండ్లు, ఇట్లాంటివన్నీ పెట్టినాం. లోపలికి ఇప్పుడు ఒక పిల్లి, ఒక కుక్క, ఒక పులిని పంపించినాం. పోయిన వెంటనే ఏం చేస్తాయి? పండ్లు తింటాయా? తినవు. గింజలు తింటాయా? తినవు. గడ్డి తింటాయా? తినవు. డైరెక్ట్గా మాంసం దగ్గరికి వెళ్ళిపోతాయి హ్యాపీగా. అంటే దాని ఆహారము మాంసము అయిపోయిందా? ఇప్పుడు ఒక ఆవును, ఒక గేదెను, ఒక గొర్రెను పంపించినాం లోపలికి, మాంసం తిని. చచ్చిపోతాయి కానీ మాంసాన్ని ముట్టవు. గింజలు తింటాయి, పండ్లు తింటాయి, కానీ అక్కడ గడ్డి దొరుకుతా ఉంటే గడ్డి దగ్గరికే పోతాయి. అవునా? సో వాటి ఆహారం ఏంటి? గడ్డి. ఇప్పుడు కొన్ని పక్షులు వదిలినాం లోపలికి, ఆ పక్షులు కూడా పళ్ళు తింటాయి, మాంసం, పచ్చి మాంసం తింటాయి, ఆ? కానీ గింజలు కనిపిస్తూ ఉంటే గింజల దగ్గరికి వస్తాయి. సో దాని ఆహారం ఏంటి? గింజలు. పక్షుల ఆహారము గింజలు. ఇప్పుడు మనిషిని పంపించినాం, ఆ, చాలా హ్యాపీగా పోతాడు, మాంసం కూడా ఉంది కదా అనేసి. నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టమే కదా, డైరెక్ట్గా ఆడిపోతాడు. కానీ పచ్చి మాంసము తినడానికి ఎట్లా వీలవుతుంది? ఆ వాసనే తట్టుకోలేడు. గడ్డి,
వీలు పడదు. గింజలు వండుకొని కానీ ఫ్రై చేసి కానీ తినగలడు, అట్లాగే తినలేడు కదా. మరి పండ్లు హ్యాపీగా మాగిపోయినాయి, ఆ వాసన చూస్తూ ఉంటేనే లోట్లో నీళ్లు ఊరుతున్నాయి, లాలాజలం ఊరుతుంది. సో పండ్లు కాయగూరలు ఏమున్నాయో అవి హ్యాపీగా తింటున్నాడు. దోసకాయ, ఆ, ఇంకా పండ్లు కొన్ని, ఈ బెండకాయ, ఇటువంటివన్నీ హ్యాపీగా తింటున్నాడు. అంటే వీడి ఆహారం ఏంటి? పండ్లు, కూరగాయలు. సో ఈ విధంగా భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారం అనేది డిసైడ్ చేసినాడు. దాన్ని ఫాలో అవుతున్నాయి ప్రతి జంతువు, ప్రతి పక్షి. అందుకే వాటికి 95%, 98% రోగాలు లేవు. కానీ మనకెందుకు వస్తున్నాయి రోగాలు? ప్రతి ఒక్కదాన్ని ప్రాసెస్ చేసుకుంటున్నాం. మన ఆహారాన్ని పక్కన పెట్టేసి గింజలు వండుకుంటున్నాం, గింజలు ఫ్రై చేసుకుంటున్నాం, తింటున్నాం. ఆ గడ్డి మోపును ఏమైనా కొంచెము ఏదో మెంతి కూరనో లేకుంటే పుదీనా ఇట్లాంటివి వచ్చిందంటే ఈయన దాన్ని బాగా జ్యూస్ చేసుకొని తాగుతుంది. మళ్ళీ పచ్చి మాంసాన్ని మసాలాలు వేసుకొని ఫ్రై చేసి వండుకొని తింటుంది. అందుకే మనకు రోగాలు. మరి ఆలోచించేయండి, కరెక్టా కదా? మన ఆహారాన్ని మనం తింటే, అట్లీస్ట్ ఒక్క పూటైనా మన ఆహారాన్ని మనం తింటే ఎలా ఉంటుంది? ఓకే. ఇకపోతే శక్తి అనేసి అంటున్నారు కదా వీళ్ళు. శక్తి అనేసి అంటే మరి ఏనుగు ఏం తింటా ఉంది అని ఇంత శక్తివంతంగా ఉంది? గుర్రం ఏం తింటా ఉంది ఇంత శక్తివంతంగా ఉంది? వాళ్ళని అడగండి. ఖడ్గమృగం ఎలా ఉంటుంది? ఈవెన్ పులి కూడా దాని దగ్గరికి పోలేదు. అటువంటి ఖడ్గమృగం తినేదేంటి? శాకాహారం. మరి ఇన్ని జంతువులు ఇంత బలంగా ఉండి కూడా శాకాహారం తింటున్నాయి. శాకాహారంతో వాటికి అంత బలం వస్తుంది అని అంటే మరి మాంసంలోన బలం ఉండేది కరెక్టా? దీంట్లో కరెక్టా? అవి ఉండొచ్చు, కానీ దీనిలో తక్కువేముంది? దీనిలో ఏం తక్కువ లేదు కదా. ఇక రుచి. ఇప్పుడు పచ్చి మాంసం మనం చూసినాం కదా, తినగలడా మానవుడు? ఎప్పుడు తింటాడు? దాంట్లోనే హ్యాపీగా మసాలాలు వేసి బాగా ఫ్రై చేసుకొని వండుకొని కానీ తినలేడు. అంటే రుచి అనేటువంటిది మాంసంలో లేదు, మనం వేసే మసాలాల్లో ఉంది కదా అనేసి అడగండి. జస్ట్ స్టన్ అయిపోతాడు. జస్ట్ కరెక్టే కదా. ఓకే. ఇకపోతే వాడికి జస్ట్ ఇప్పుడు వివరణ ఇవ్వండి. నాయన, భగవంతుడు మన శరీరాన్ని ఏ విధంగా సృష్టించినాడు, ఒక పులి, ఒక కుక్క ఏ విధంగా సృష్టించినాడు, ఏమేం మార్పులు ఉన్నాయి? మనము నీళ్ళు ఎలా తాగుతాం? పులి ఎలా తాగుతుంది? కుక్క ఎలా తాగుతుంది? నాలుకతో. అది ఒక డిఫరెన్స్ అయిందా? మన యొక్క ప్రేవులు, పెద్ద ప్రేవులు కానీ చిన్న ప్రేవులు కానీ ఎన్ని ఉన్నాయి? ఎంత ఉన్నాయి? సుమారు 3 మీటర్లు. 3 మీటర్లు. అదే పులికి కానీ దానికి కానీ జస్ట్ 3 అడుగులే. తిన్న ఆహారం వెంటనే జీర్ణమై వెళ్ళిపోతుంది. మనం తిన్నటువంటి ఆ మాంసాహారము అరిగేదానికి, డైజెస్ట్ అయ్యేదానికి ఎంత సమయం పడుతుంది? ఏ డాక్టర్ని అడిగినా కూడా చెప్తాడు 48 గంటల నుంచి 72 గంటలు. మరి ఎందుకు అలా పెట్టాడు? మనం శాకాహారం తినాలి, ఈ మాంసాహారం తింటే దానికి 48 గంటల సమయంలో ఏదో నెగిటివ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే. మనకు కూరపళ్ళు ఉన్నాయా మాంసం చీల్చి తినేదానికి? లేవు. అదే పులికి, కుక్కకు వాటికి మాంసాన్ని చీల్చుకొని బోన్స్తో సహా మింగేదానికి అంత శక్తిని ఆ పళ్ళకు, ఆ నోటికి ఇచ్చినాడు. ఇది డిఫరెన్స్ కొంచెం గమనించండి అని చెప్పండి. ఇంకా మూడవది, మీ యజమానులో మీ భర్తనో లేకుంటే మీరో బజారుకు వెళ్ళినారు, 1 కేజీ టమోటాలు, 1 కేజీ మాంసం తీసుకున్నారు, వచ్చినారు ఇంటికి. టమోటాలు బాగా జస్ట్ కడిగి వేస్తామని చూస్తే 2 టమోటాలు చెడిపోయినాయి. ఏం చేస్తాము? బయటపడేస్తాం, అవునా? ఇప్పుడు వీరు తెచ్చినటువంటి మాంసము ఎప్పుడు కోసినారో, దానికి ఏదైనా రోగం ఉండిందో మీకు ఏమైనా అర్థమవుతుందా? రిస్కే కదా అది. ఒకవేళ దానికి ఏదైనా, ఇప్పుడు మీరు 100 సార్లు ఇచ్చారండి మాంసం, ఏమీ కాలేదు. 101 సారి ఆ మాంసము చెడిపోయినా, ఏదైనా రోగం ఉన్నటువంటి జంతువుదో పక్షిదో వచ్చిందనుకోండి, ఎంత రిస్క్ అవుతుంది చెప్పండి? ఆ రిస్క్ అవసరమా? మనకు వేరే ఆహారం లేదా? మరి మన పూర్వీకులు
అనేసి ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు. మరి పూర్వీకులు ఎట్లా శ్రమ పడేవాళ్ళో, ఏ విధంగా వాళ్ళ జీవన విధానం ఉండిందో అది ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఒకవేళ పూర్వీకులే గమనించండి. వాళ్ళ ఇంటి ముందరుండే కోడినో ఏదో కట్ చేసినారు. ఆ రోజే పూర్తి చేసేస్తారు. కానీ ఈ రోజు మీకు దొరికే మాంసము ఎప్పుడు కట్ చేసినారో తెలియదు. కొన్ని హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ మీరు వెళ్ళి చూడండి. మెక్‌డొనాల్డ్స్ లేకుంటే కేఎఫ్‌సీనో ఇటువంటివన్నీ చూస్తే వాళ్ళకు గోడౌన్స్ ఉంటాయి అన్నీ స్టాక్ చేసేదానికి. దాంట్లోన 3 నెలలు, 6 నెలల మాంసం స్టోర్ చేసుకుంటారు కోల్డ్ స్టోరేజ్‌లో. మరి ఆ మాంసాన్ని వండి తెస్తే మీ పరిస్థితి ఏం కావాలి? మీలో ఎంత తట్టుకునే శక్తి ఉన్నా కూడా ఏ రోజో ఒకరోజు దాని యొక్క బాధపడాల్సొస్తుంది కదా! అవసరమా ఇది? హ్మ్. చూడండి. ఈవెన్ మనము మాల్స్‌లో వెళ్తే కూడా హ్యాపీగా కంటికి బాగా ఇంపుగా కనిపించేట్లా అంత నీట్‌గా పెట్టింటారు. కానీ ఎప్పుడు కట్ చేసినారో తెలీదు. దానికి రోగం ఉందో తెలీదు. ఇంకా దీన్ని ఇంకా రోగము ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనేసంటే జస్ట్ పౌల్ట్రీ ఫార్మ్‌కి విజిట్ చేయండి. ఎక్కువ మంది చికెనే కదా వాడేది. చికెనే కదా వాడేది. చూడండి. పౌల్ట్రీ ఫార్మ్‌కి వెళ్తే పక్షులుంటాయి గదా! ఎప్పుడు తింటూనే ఉంటాయి. 6 నెలలకు రావాల్సిన, కోతకు రావాల్సిన పక్షిని 2 నెలల్లో మేపేస్తారు. ఎందుకు? రాత్రి, పగలు వాటికి తిండి పెడుతూ ఉంటారు. జనరల్‌గా ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ చీకటి పడిన తర్వాత తినవు. వాటికి భ్రమ కలిగించేదానికి లైట్‌లేసేసి పెడతారు పౌల్ట్రీ ఫార్మ్‌లో. ఓహ్! ఇంకా చీకటి కాలేదని తింటూనే ఉంటాయి. మరి మీ ఇంటి ముందున్నటువంటి కోడిని ఒకసారి గమనించండి. మీరేదైనా పట్టుకునేదానికి పోయినారనుకోండి, 10 నిమిషాలు సతాయిస్తుంది. చెట్ల మీద పోయి కూర్చుంటుంది. కానీ అక్కడ పౌల్ట్రీ ఫార్మ్‌లో ఉన్నటువంటి ఆ కోడిని కిందికి దించండి. ఒక్క అడుగు గూడా ముందుకేయలేదు. ఎందుకు? ఆ యాక్టివిటీ లేదు దానికి పాపం. ఎప్పుడు దానిలోనే బంధించబడి ఉంటుంది. దాని జీవితం అంతా అదే. మరి దానికి వచ్చినటువంటి రోగము, ఏ రోగమున్నా కూడా కమర్షియల్ గదా! తీసి కట్ చేసేసి నీట్‌గా పంపిస్తారు. చూడండి ఒకసారి ఎంత వరస్ట్‌గా ఉంటుందో. ఆ వాసన, తర్వాత ఆ పక్షులు గిలగిల్లాడుకునేది, వాటికి రోగాలొస్తే ఏమి చేయకుండా ఉండేటువంటిది. ఇవన్నీ చూస్తే ఎలా అవుతుంది చూడండి. హ్మ్. ఇంకా మనము గుడ్లు తింటున్నాం. మనకి ఇన్ని కోట్ల గుడ్లు మనకు రావాలనంటే, మన ఇంటి ముందర ఉన్నటువంటి కోళ్ళ ద్వారా రాగలుగుతుందా? ఇంపాసిబుల్. ప్రతి ఒక్క దగ్గర కమర్షియల్‌గా పౌల్ట్రీ ఫార్మ్ నుంచే వస్తున్నాయి. ఒకటి గమనించండి. పౌల్ట్రీ ఫార్మ్‌లోన మనకు గుడ్డు కావాలనంటే, ఒక మేల్ అండ్ ఫీమేల్ జాయిన్ అయితేనే కదా గుడ్డొచ్చేది. మన కోడి, ఇంటి ముందర తిరిగే కోడి తన జీవితంలో 20 గుడ్ల కంటే ఎక్కువ ఇవ్వలేదు. కానీ పౌల్ట్రీ ఫార్మ్‌లో 200 గుడ్లు తీసుకుంటారు ఒక పక్షి నుంచి. ఎలాగా? మేటింగ్ జరుగుతోందా? లేదు. మరి ఎట్లా వస్తుంది గుడ్డు? ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఇచ్చేస్తే గుడ్డొచ్చేస్తుంది. మరి ఆ ఇంజెక్షన్ ప్రభావం గుడ్డులో లేదా? ఆ పక్షిలో లేదా? మరి ఎప్పుడు మీరు తింటే మీ పరిస్థితి ఏం కావాలి? ఇది పాత కాలంలో ఉండిందా? లేదు కదా! ఇప్పుడు మనకు నీట్‌గా డ్రెస్ చేసి బాగా నీట్‌గా ఇచ్చేటప్పటికి హ్యాపీగా తీసుకుంటాం. కానీ ఆ పక్షి యొక్క జీవితం ఏమిటి? దానికి ఎలా జీవించింది? దానికి ఎన్ని ఇంజెక్షన్‌లేసినారు? ఆ ఇంజెక్షన్ యొక్క ప్రభావం ఎలా ఉంది? ఇవన్నీ ఆలోచన చేయండి మాస్టర్. ఇంకా ఒకసారి టీవీలో వచ్చిందండి. యూఎస్‌లోన చికెన్ అనేసంటే ఒక విధంగా వాడతారు. కానీ ఆ చికెన్‌ను ఈ గుడ్లు తీసుకునేదానికి, అది తొందరగా పెరిగేదానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఎక్కడిస్తారు? కాలి దగ్గరిస్తారు. కాలి దగ్గరిస్తారు. జనరల్‌గా అంతే. ఆ కాలి దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలిసి ఏం చేస్తున్నారు? పైన ఉన్నటువంటి మాంసాన్ని మాత్రం తీసుకొని, ఆ లెగ్ పీసెస్ వేరే చేసేస్తున్నారు. ఆ లెగ్ పీసెసు కొన్ని లక్షల కొద్దీ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. చీప్ రేట్‌లో దొరుకుతాయి గదా అని. మరి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఆ కాలి దగ్గర ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్ యొక్క ప్రభావం, ఆ మందు యొక్క ప్రభావం మీ మీద చూపిస్తే ఏమవుతారు మీరు? టీవీలో వచ్చింది. లక్షల కొద్దీ లెగ్ పీసెస్ మనకు పంపిస్తున్నారు. మన వాళ్ళు చీప్ రేట్‌గా దొరుకుతాయనేసి వాళ్ళేమి ఇవన్నీ డస్ట్‌బిన్‌లో పడేయాల్సినటివి ఏదో డబ్బులొస్తుందిలే అనేసి ఇక్కడికి పంపిస్తున్నారు. వాళ్ళు తినటం లేదు. ఎందుకు? వాళ్ళకి తెలిసిపోయింది. ఇంజెక్షన్ యొక్క ప్రభావం కాళ్ళ దగ్గర ఎక్కువుంటుంది అనేసి. మనకు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఇట్లా పట్టుకొని తింటా ఉంటే హ్యాపీ.
సో ఇది మాస్టర్స్. ఇంకా నెక్స్ట్ పౌల్ట్రీని చూశారు కదా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు శక్తి గురించి మీరు ఏనుగును గుర్రాన్ని లేకుంటే అవి కంపేర్ చేస్తున్నారు. వాటికి మనకి తేడా లేదా? మనకెట్లా శక్తి అనేసి అంటే జస్ట్ మీ అందరికీ తెలిసిందే. మన ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు వ్యక్తి ఒకరు బై నేమ్ కోడి రామమూర్తి. మీరు జస్ట్ యూట్యూబ్లో కొట్టండి కోడి రామమూర్తి అనేసి, మీకు ఒక 7-8 నిమిషాల వీడియో వస్తుంది. అతను ఎంత బలశాలి అని అంటే రైలు ఇంజన్ ఆపాడు మూవ్ అవుతా ఉంటే, 2 కార్లు మూవ్ అవుతా ఉంటే వాటికి పగ్గాలు వేసి లాగేశాడు, ఏనుగును ఛాతి మీద ఎక్కించుకున్నాడు. ఇంత బలశాలి, ప్రపంచమంతా తిరిగి ఎన్నో మెడల్స్ అవన్నీ తెచ్చుకున్నటువంటి వ్యక్తి లాస్ట్లో మీకు ఒక్క సెంటెన్స్ చెప్తారు యాంకర్, ఇంత బలశాలి పూర్తి శాకాహారి, ఈవెన్ ఒక గుడ్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఈ కోడి రామమూర్తి అని చెప్తారు. మరి ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మానవులు కూడా శక్తివంతులుగా ఉండేదానికి వాళ్ళలో ఉన్నటువంటి జీన్సే ప్రభావము, ఆహారం కాదు. మరి మొదటి నుంచి మానవుడు ఎలా తింటూ వస్తున్నాడు? మొదట మానవుడు, ఆది మానవుడికి పాపము ఏవి పండ్లు ఏది తినాలా ఏది తెలియదు, ఏమీ తెలియదు. ఒక జంతువు వచ్చి వాడిని చంపి తింటా ఉంటే వాడికి ఏమనిపించింది? ఏదో చిన్న ఆయుధం చేసుకుని దాన్ని చంపి వీడు తింటున్నాడు. మెల్లగా ఏమైంది? ఇది కాలుస్తే ఇంకొంచెం బాగుంటుందనేసి కాల్చేదానికి మొదలుపెట్టాడు. ఈ విధంగా పరిణామం చెంది ఈరోజు మసాలాలు వేసుకొని మాంసాన్ని మనం తింటున్నాము. కానీ అది కాదు. ఇకపోతే స్లాటరింగ్ హౌసెస్లో ఈ ఎక్కువగా బీఫే అంటే ఏమి, ఆవులు గేదెలు ఇటువంటి వాటిని తీసుకుపోయి కట్ చేస్తూ ఉంటారు కదా. వాటికి ఏం చేస్తారు తెలిసిన? ఇక్కడ ఇంకో విషయం మాస్టర్స్, ఇప్పుడు ఏదైనా ఉపద్రవం వస్తూ ఉంది, సునామీ వస్తూ ఉంది, లేకుంటే భూకంపం వస్తూ ఉంది, పెద్ద వాన వస్తూ ఉంది, ఇటువంటి విషయాలు మనకి ఎవరు చెప్పాలి? వాతావరణ సంస్థ కానీ ఎవరైనా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకు చెప్పాలి. అయితే జంతువులకి ఎవరు చెప్తారు? వాటికి ఎంత సెన్స్ ఉంది తెలిసిన? ఇక్కడ భూకంపం జరుగుతూ ఉంది, కొన్ని రోజుల లోపల ఇలా రేపు లోపల జరుగుతుంది అని అంటే మీరు కట్టేయకుండా ఉంటే అవి సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే 6th సెన్స్ అనేటువంటిది మనకంటే కూడా వాటికి ఎక్కువ ఉంది, గ్రహణ శక్తి ఉంది. కుక్కను ఎంత ఇదిగా ఉపయోగించుకుంటాం చూడండి, పట్ట వాసన చూపించేస్తే నేరస్తుని కనిపెట్టేదానికి వెళ్ళిపోతుంది. ఇటువంటి 6th సెన్స్ ఉన్నటువంటి ఆ జంతువులు స్లాటరింగ్ హౌస్లో వెళ్ళేటప్పుడు ఒక ముందు దాన్ని చంపుతూ ఉంటే వెనక్కి చూచి ఎంత భయపడిపోతుంది. నేను ఇక్కడ నన్ను కూడా వేసేస్తారు, నేను ఎక్కడన్నా తప్పించుకోవాలని చూస్తే ఎక్కడ దారి లేదు. ఒక విధమైనటువంటి భయము, జుగుప్స ఆ శరీరంలో కలిగినప్పుడు ఒక నెగిటివ్ హార్మోన్స్, స్లో పాయిజన్స్ రిలీజ్ అవుతాయి మాస్టర్. అవంతా కూడా ఆ మాంసం మేధ పైన ఏర్పడిపోయినప్పుడు అటువంటి మాంసాన్ని తింటే మన పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కొంచెం ఆలోచించేయండి. ఇవన్నీ చెప్పాలి మనం, ఇవన్నీ కూర్చొని చెప్తే వాడికి అవును వీళ్ళు చెప్పే దాంట్లో రీజనింగ్ ఉంది కదా అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఈ రోజు కాకపోతే రేపు మానేస్తాడు. ఆది మానవుడు తిన్నాడంటే అర్థం ఉంది, వాడికి తెలియదు ఈరోజు ఏ పదార్థంలో ఏం ప్రోటీన్స్ ఉన్నాయి, ఏం విటమిన్స్ ఉన్నాయి, ఇది తినొచ్చునా లేదా అనేటువంటిది మన జ్ఞానం ఇచ్చినప్పుడు భగవంతుడు మనం ఎందుకు వాటిని తినాలి? ఇకపోతే కర్మ ఫలితంగా ఒకరిని నొప్పిస్తే మనకు ఆ కర్మ తగులుతుంది అన్నప్పుడు, ఒకరిని చంపితే అది జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని అనుభవించాల్సి వస్తుంది. తర్వాత ఇంకోటి మాస్టర్స్, మనం చంపిన తర్వాత ఆ కర్మ మనల్ని వెంటాడుతుందా అంటే ఖచ్చితంగా వెంటాడుతుంది. ఎందుకు అనంటే ఆ కర్మ చేసిన తర్వాత నేనేదో మంచి కార్యం చేస్తాము, శ్రీశైలం పోయేసి శివునికి అభిషేకం చేపిస్తాము, ఆ పుణ్యము ఈ పాపాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనేసి అనుకుంటారా? కాదు. కర్మ ఫలితం అనేటువంటిది ప్లస్ ప్లస్సే, మైనస్ మైనస్సే. నీవు చేసినటువంటి కర్మ ఫలితాన్ని నీవు అనుభవించే తీరాలి. నీవు పుణ్యం చేస్తే ఆ పుణ్యాన్ని కూడా అనుభవించే తీరాలి. రెండు అనుభవించాలి. రెండు న్యూట్రలైజ్ చేసుకుంటాను అంటే కుదరదు.
ఆ విధంగా చేస్తే ఏముంది ఇప్పుడు? ఈడ మర్డర్ చేసేసి తిరుపతిలోనే 1,00,000 రూపాయలు హుండీలో వేసేస్తే నా పాపం కడిగి అయిపోతుంది అని అంటే కాదు, ఖచ్చితంగా కాదు. దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. రామకృష్ణ పరమహంస తెలుసు కదా మీకు? ఆల్మోస్ట్ ప్రతిరోజు కాళికమ్మ వారితో మాట్లాడేవాడు. సరే, మాట్లాడేవాడో కాదో మనకు అనవసరం, మనం చూడలేదు కదా. కానీ ఆయన ఒకసారి అడిగాడట, అమ్మా తల్లి, నాకు ఇంకైనా పునర్జన్మ లేకుండా చేయమ్మా, నేను నీలో ఐక్యమైపోతాను. అది ఎట్లా అవుతుంది రామకృష్ణ? నువ్వు ఇంత పుణ్యం చేసిన తర్వాత ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి కదా. నాకు పుణ్యము గిణ్యము వద్దమ్మా, అది తీసేసి నాకు జన్మ లేకుండా చెయ్యి. అమ్మగారు ఏమనింది? నీ పుణ్యాన్ని ఎవరికైనా దానం ఇచ్చేసేయి. ఎవరైనా తీసుకుంటే నువ్వు నిష్కామ కర్మ అవుతావు. ఏ పుణ్యకర్మ పాపకర్మ లేకుండా అవుతుంది కదా, అప్పుడు నీకు జన్మ ఉండదు. మరి ఎవరు తీసుకుంటారని వెతికితే సాయిబాబా గారు వచ్చారు. ఎక్కడ? షిరిడి నుంచి. మీరు ఒకసారి 1895 ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు 3 రోజులు ఆయన శరీరం వదిలేసి వచ్చాడు. ఎక్కడికి పోయాడు అనేసి అక్కడ వివరణ ఇవ్వలేదు. కానీ జరిగింది ఏంటి అని అంటే, ఆ 3 రోజులు కలకత్తాకు వచ్చేసి రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నటువంటి పుణ్యాన్ని స్వీకరించాడు. స్వీకరించి మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచే మీరు గమనించండి, 1895 ఆగస్టు నెల నుంచి వైభవోపేతంగా జరిగిపోతా ఉంది షిరిడి. అంతవరకు నార్మల్గా ఉండింది. సాయిబాబా అంటే ఏదో ఆ, అవధూత, ఆయన మాటలు బాగున్నాయి అనేసి ఆయన జ్ఞానాన్ని వినేవాళ్ళు. కానీ దాని యొక్క వైభవము విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడు అని అంటే, ఆయన మళ్ళీ శరీరంలోకి 3 రోజుల తర్వాత వచ్చి చేరిన తర్వాత ఆ పుణ్య యొక్క ఫలితం వల్ల షిరిడి వెలిగిపోయింది అనమాట. ఒకసారి చూడండి మీరు ఆ డేట్స్. ఖచ్చితంగా ఆ డేట్స్ ఈ డేట్స్ టాలీ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా పునర్జన్మ లేకుండా రామకృష్ణ పరమహంస చేసుకున్నాడు. షిరిడి వైభవపేతంగా జరిగింది. సో కాబట్టి మాస్టర్స్, మన చెడ్డ కర్మ మనం అనుభవించే తీరాలా, పుణ్యకర్మ కూడా మనం పుణ్యం అనుభవించే తీరాలి. ఇప్పుడు అంబానీ ఇంత ఫైనాన్షియలీ అంటే ఏమి డబ్బు పరంగా ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు? ఆయన యొక్క పుణ్య ఫలితం. పాప ఫలితాలు, ఆయనకు షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, అదే అనుభవించి తీరాలి. అంతెందుకు, మన రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షులు కానీ వాళ్ళకు చేతికి పుండు అయి ఉండింది. బ్యాక్టీరియా పైనుంచి వచ్చేటివి చూసి అడిగినారనమాట, గురువుగారు మీరు ఇంత పవర్ ఉంది కదా మీ దగ్గర, దాన్ని ఎందుకు బాగా చేసుకోలేరు? పిచ్చోడా, అది నా పూర్వజన్మ యొక్క పాపము, అది కడుక్కుంటున్నాను. ఇది నేను ఈరోజు నా యొక్క పవర్ ఉపయోగించి స్టాప్ చేసుకుంటే మళ్ళీ ఇంకో జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అందుకని అనుభవిస్తున్నాను. అంటే మనిషిలోన యాక్సెప్టింగ్ నేచర్ వస్తే దాని అనుభవం యొక్క ఇది పవరు 50% తగ్గిపోతుంది. దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు భోంచేస్తున్నారు, కరివేపాకుతో పాటు ఒక 2 వేపాకులు కలిసి వచ్చాయి, నోటికి ఏమైపోతుంది? చేదొస్తుంది. ఇమీడియట్గా పోయి భోంచేస్తాం, అవునా? అదే నేను ఒక పిడికెడ ఆకులు తీసుకొని, వేపాకులు తీసుకొని, బాబు నీ యొక్క సమస్యకి ఇదే పరిష్కారము, ఇవి తినాలి అనేసి ఇస్తే చట్నీ చేసుకొని అన్నంలో కలుపుకొని తినేస్తాం. అంటే ఒక 2 ఆకులకే సహించలేనటువంటి వ్యక్తి పిడికెడు ఆకులు ఇస్తే కూడా చట్నీ చేసుకొని తింటున్నాడు అని అంటే మైండ్ గేమ్ కాదా? అది మైండ్ యాక్సెప్టెన్స్ కాదా? సో ఆ విధంగా ఆయన కూడా ఆ మైండ్ యాక్సెప్టెన్స్ నుంచి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేసుకున్నాడు, అది అనుభవించేశాడు. సో మాస్టర్స్, మన యొక్క చెడ్డ కర్మను ఖచ్చితంగా మనం అనుభవించే తీరాల్సి వస్తుంది. మీరు న్యూట్రలైజ్ చేసుకునే దానికి లేదు. కాబట్టి జాగ్రత్తగా, ఎవరిని నొప్పించినా, ఎవరిని చంపినా, ఎవరికి హాని కలిగించినా, ఈవెన్ చెట్టు చేమకు కూడా హాని చేసే అవసరం లేదు. చెట్టు నుంచి ఒక పండు తీసుకుంటున్నావు, నీ అబ్బదే అది, మీ నాన్నదే అది కాదు. ఆ చెట్టును నమస్కరించండి, అమ్మా నీ బిడ్డను నేను తీసుకుంటున్నాను, నాకు మంచి ఫలితాన్ని ఇవ్వమ్మా అనేసి తీసుకుంటే ఆ చెట్టు ఎంత సంతోషిస్తుంది. ప్రకృతి ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అవుతుంది మాస్టర్స్. దీనికి కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
జపాన్ సైంటిస్ట్ ఒకరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాడు. ఓ, హౌ స్వీట్ యు ఆర్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని మంచి పదాలు చెప్పి ఆ గ్లాస్ వాటర్ను ఫ్రిడ్జ్లో ఉంచాడు. ఇంకొక గ్లాస్ వాటర్, అదే వాటర్ని తీసుకున్నాడు ఇంకొక గ్లాస్లో. ఐ హేట్ యూ డర్టీ వాటర్, యు ఆర్ జస్ట్ లైక్ మడ్, చి, ఐ హేట్ యూ అనేసి మళ్ళీ అదే గ్లాస్ మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచాడు. ఒక 3 గంటల తర్వాత తీసి చూస్తే ఆ ఫస్ట్ గ్లాస్ ఏమో క్రిస్టల్స్ మాదిరిగా మెరుస్తూ ఉంది, ఇదేమో బురద మాదిరిగా తయారైపోయింది. అంటే మన యొక్క వాక్కును ప్రకృతి గమనిస్తుంది, స్వీకరిస్తుంది. చెట్లు కూడా అలాగే. మీరు ఒక గొడ్డలు తీసుకుని దాన్ని నరికేదానికి వెళ్ళండి, దాని యొక్క కెర్లిన్ ఫోటోగ్రఫీ అని వస్తుంది, దానిలో చూస్తే అది షివర్, వణుకుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే ప్రేమగా జస్ట్ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళండి, ఎంతో సంతోషం అనేటువంటిది మనం ఆ ఫోటోగ్రఫీలో చూడొచ్చు. సో ప్రకృతి ఎప్పుడు రెస్పాండ్ అవుతుందో మీరు చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆ ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది, దానికి తగినటువంటి ప్రతిఫలము మీకు దొరుకుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము ప్రతి కర్మను కూడా అనుభవించే తీరాల్సి వస్తుంది. మాంసం అనేసి అంటే ఏదో లొట్టలు వేసుకొని ఈరోజు తినేది కాదు. ఇంకొక విషయం ఆ మాంసం చెప్పే వాళ్ళకు చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో లేక ఒకరింట్లో ఒకరు ప్రీతిపాత్రమైనటువంటి ముసలాయన చనిపోయాడు. వాళ్ళ ఇంటికి ఎంత కష్టపడ్డాడంటే అతనంటే అందరికీ ప్రీతి, మనుమళ్ళతో సహా, కొడుకులతో సహా మమ్మల్ని ఈ విధంగా పెంచినాడు, ఈ విధంగా చేసినాడు అనేటువంటి మంచి వ్యక్తి చనిపోతే 1 గంట లోపల ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి బయట పెడుతున్నారు. ఏమి ఇంకో 2 గంటలు ఎందుకు ఉంచుకోకూడదు? తెలిసిందే కదా, వాసన వస్తుంది, డీకంపోజ్ అయ్యి బాడీ, చెవుల్లో నుంచి ముక్కులో నుంచి ఏదో రసం వస్తుంది, బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది, దానికి భయపడి తీసుకుని పోయి బయట పెడుతున్నారు. మరి ఆ స్థితి ఒక్క మానవ శరీరానికైనా, ఏ శరీరానికైనా, ఏ శరీరమైనా కూడా మృతి చెందిన తర్వాత, చనిపోయిన తర్వాత దాని నుంచి చెడ్డ వాసన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఏదైనా పిల్లి కానీ లేకుంటే ఎలక కానీ చచ్చిపోయింది అనుకోండి, అది వెతికి మనం తీసి బయట వేసే వరకు భరించలేము, అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవునా? సో ఇంత బ్యాడ్ స్మెల్ వచ్చేటువంటి ఆ శరీరాన్ని మీ కడుపులో 48 గంటలు పెట్టుకుంటే ఏమవుతుంది ఆలోచించేయండి మాస్టర్స్. ఎంత కష్టమవుతుంది, ఏ పరిణామం అవుతుంది? నీలో టాలరెన్స్ కెపాసిటీ, తట్టుకునేటువంటి శక్తి ఉన్నంత వరకు అవన్నీ ఏమీ కావు. కానీ ఆ తట్టుకునే శక్తి తక్కువైంది అనుకోండి, దీని ప్రభావం అంతా ఒక్కసారిగా చూపిస్తే ఏమవుతారు మీరు? మాస్టర్స్, మన ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి, కోవిడ్ కణాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి, చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అన్నీ ఉన్నాయి. కానీ మనకు భగవంతుడు తట్టుకునే శక్తిని ఇచ్చేదానికి మంచి బ్యాక్టీరియాని ఎక్కువ మోతాదులో ఉంచాడు కాబట్టి అవన్నీ అణగదొక్కబడి ఉన్నాయి. ఎప్పుడైతే మీ ఆహారపు అలవాట్లతో, జీవన శైలితో మీ యొక్క మంచి బ్యాక్టీరియాను తగ్గించుకున్నారు అంటే వీటి ప్రభావం ఎక్కువయ్యే మనకు డిసీజెస్ వస్తాయి. ఆ క్యాన్సర్ కణాలు ఏమీ చేయలేవు. మనము ఒక స్థితిలో ఉన్నప్పుడు, తట్టుకునే శక్తి ఉండి సరి అయిన జీవన శైలిలో సరి అయిన ఆహారం తింటూ ఉంటే అవి అట్లే పడి ఉంటాయి. ఎప్పుడైతే నీ ఆహార పద్ధతిలో మార్పులు, లేకుంటే నీ జీవన శైలిలో పొద్దున్న తినేది, రాత్రి తినేది, ఎప్పుడంటే అప్పుడు తినేది, ఏమంటే తినేది, ఇవన్నీ జరిగినప్పుడు నీ యొక్క కెపాసిటీ ఆఫ్ టాలరెన్స్ తగ్గిపోయినప్పుడు దాని యొక్క ప్రభావం చూపిస్తే ఏ విధంగా మారిపోతావు చూడు. సో ఇది అవసరమా? ఎందుకు మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిని సరైన రీతిలో చేసుకోకూడదు? లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఈ శరీరం నువ్వేమనుకుంటున్నావు? శరీరం ఇది కాదు, దేవాలయము. ఎవరు చెప్పారు? ఆది శంకరాచార్యులు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నారు. మరి దేవాలయానికి నువ్వు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? దానికి సమయం అనేటువంటిది ఉంటుంది భగవంతుడంటే. మరి ఆ నైవేద్యం ఎప్పుడు ఇవ్వాలి? ఆకలైనప్పుడు ఇవ్వాలి.
దానికి ఒక స్పెసిఫిక్ టైం, అది పూర్తి జీర్ణమయ్యే వరకు తీసుకోకూడదు వేరేది. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? టైం పాస్. ఏమీ దొరకకపోతే ఏదో ఒకటి నోట్లో ఆడించాలి, ఎవరెవరు ఆఫర్ చేశారనేసి తీసుకోవాలి. సో ఇది మానేయాలి. ఇది ఖచ్చితంగా పాటించేవాళ్ళు మన పత్రి సార్. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం. ఆహారము ఆయన తినేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. మనం ఏమంటే ఆయన ఎప్పుడన్నా ఉండి ఆయన కనిపించిన వెంటనే షేక్ హ్యాండ్ తీసుకునేది, లేకుంటే మాట్లాడేది, ఇది చేస్తాం. ఆయన జీవన శైలిని గమనించేటువంటి పద్ధతి మనలో లేకపోయింది. నేను చూసాం. ఆయన భోంచేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా వడ్డించేదానికి పోతే అతని మనసులో ఏముంటుందో అంతే వడ్డించాలి. ఎక్కువైనా తిడతాడు, తక్కువైనా తిడతాడు. ఏమి ఇంకొంచెం వడ్డిస్తే చచ్చిపోతావా? ఏమి ఇట్లా వడ్డిస్తున్నావు, వెయ్యి, కొంచెం ఎక్కువ వేసినాడు, బుద్ధుందా నీకు, ఇట్లైనా వేసేది? ఎందుకనంటే తట్టలో తీసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఒక్క మెతుకు కూడా లేకుండా తినాలి అనేటువంటిది ఆయన యొక్క జీవన విధానం. మనం అది గమనించుకోవాలి మాస్టర్స్. ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడేది ఏ సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడు అదే సబ్జెక్టు మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మేము చూసినాము, ఎవరైనా పిలిచి ఇచ్చినాడు అనుకోండి మైకు, సబ్జెక్ట్ డీవియేషన్ అయినా 2 నిమిషాలు దాటిపోయినా మైక్ లాక్కునేవాడు. అది మధ్యలో ఉండి ఏమైనా ఉండి, ఎటువంటి వ్యక్తి అయినా కూడా. ఒక్క గెస్ట్కి ఒకటే అనుమతి, ఆయన వచ్చిన వాళ్లకు మనం అమర్యాద చేయకూడదు అనేటువంటి విషయంతో వాళ్ళకు మాత్రం అలౌ చేసేవాడు. కానీ మన మాస్టర్స్ ఎవరు మాట్లాడినా కూడా, ఎంత సీనియర్ మాస్టర్ అయినా కూడా మైక్ లాక్కేసుకోవడమే. ఎందుకంటే చాలు 2 నిమిషాల్లోనే నీవు ఏముందో అది చెప్పేసేయాలి అంతే. ఏదో పురాణాలు చెప్తానంటే ఒప్పుకోడు. సో ఈ విధంగా మనకు పత్రి గారి యొక్క జీవన విధానాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఈవెన్ ఇప్పటికైనా కూడా కొన్ని మీటింగ్స్, కొన్ని స్పీచెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అవి చూసుకోండి, తెలిసిపోతుంది. ఓకే మాస్టర్స్. సో ఈ రోజుకు ఈ సబ్జెక్ట్ ఇంతటితో ముగిద్దాము. ఇంకో సెషన్ ఏదైనా ఉంటే, ఇంకా ప్రకృతి అంటే ఏమిటి, ప్రకృతిని ఎలా చూసుకోవాలి, ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ఇది మనం గురించి తెలుసుకుందాం ఇంకోసారి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి అడగొచ్చు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంతసేపు నేను చెప్పినటువంటివన్నీ ఒక బోర్ అనిపించకుండా విన్నటువంటి ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే ఏదైనా తప్పు చెప్పి ఉంటే క్షమించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శివ సార్. శివ సారు సీట్లో ఉండట్లేదు. వేరే కాల్లో ఉన్నారండి. అవునా? సరే, మనం సెషన్ ముగిద్దామమ్మా. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే వేయమని చెప్పండి. ఓకే, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం డౌట్స్ లేవా ఎవరికి? నమస్తే సార్. నమస్తేనమ్మా. చాలా బాగా చెప్పారండి, చాలా వివరంగా అన్ని కూడా చాలా అర్థవంతంగా. ఎవరికైనా మనం చెప్పాలంటే కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. లేకపోతే మనలో క్లారిటీ లేకపోతే అవతల వాళ్ళకి చెప్పలేము మనం ఇవన్నీ. అవునవును. ఎందుకు ఏమి వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తారు కదా, మనం మన దగ్గర సమాధానం ఉండదు. కానీ ఇలా చెప్పడం వల్ల ఖచ్చితంగా అవతల వాళ్ళకు మనం చెప్పగలుగుతాము. చాలా మంచి జ్ఞానము. ఇంకోటి సార్, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అనమాట, ఏమంటాము, కొందరికి కాళ్ళు తిమ్మిర్లు ఎక్కాయనో, కొందరికి వాలిపోతున్నాం మేము, పడిపోతున్నామనో, కాళ్ళు నొప్పులనో, ఇలా అంతా ఉంటున్నాయి. డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన. కరెక్ట్ కరెక్ట్ చెప్తాను. చెప్తే ఇది మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలోకి దైవిక శక్తి, కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, తనకు ఆ స్థానం కల్పించుకోవాలని అంటే అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్, నెగిటివ్స్ ను బయటికి పంపిస్తేనే కదా దానికి స్థలం దొరుకుతుంది. కాబట్టి ఆ నెగిటివ్స్, టాక్సిన్స్ బయటికి పోయేటప్పుడు మనకు తలనొప్పి రావటము,
భుజాలు నొప్పులు కావటము, కడుపులో తిప్పినట్టు అవ్వటము. సో ఇటువంటివన్నీ మనకు కలుగుతాయి. అది సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ఆ టాక్సిన్స్ నెగిటివ్స్ బయటికి పోయటం వల్ల ఆ విధంగా జరుగుతుంది. అది ఒక జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉంటుంది. దాని గురించి గాబరా పడటం కానీ, ఏదైనా మెడిసిన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ చేయవద్దు. అది జస్ట్ ఒక 3-4 డేస్ అలా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ టాక్సిన్స్ నెగిటివ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ విధంగా ఏర్పడవచ్చు. లేక మనకి ఎప్పుడూ లేదు, ఏదో ఒక రోజు కలిగింది అనేసి అంటే ఆ ముందు రోజు కానీ పాతది కానీ నెగిటివ్స్ బయటికి పోతూ ఉన్నప్పుడు మనకు ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి దాని గురించి ఏమీ గాబరా పడవద్దు. నమస్తే అండి. చాలా మందిలో ఇదే నమస్తే డౌట్. అండి. హలో, హ్మ్. సార్. నాకు పాము పడగలు కనిపిస్తున్నాయండి బాగా. గురువుగారు చెప్పారు కదమ్మా, ఏది కనిపించినా కూడా ఎంజాయ్ చేయండి. నాకు ఈ విధంగా కనిపించాలి, ఈ విధంగా జరగాలి అని మాత్రం అడగొద్దండి. జరిగిన దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అనాలిసిస్లోకి వెళ్తే మనకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. మీ మైండ్ చెప్పినదే మీరు వినండి. దీనికి ఏంటి నాకు ఆన్సరు అనేసి మీ అంతరంగాన్ని అడిగితే మీకు సరైన సమాధానము ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మీ యొక్క అనుభవాన్ని ఇంకొకరితో పంచుకున్నప్పుడు వాళ్ళని దీనికి ఏంటి సమాధానము, దీని అర్థం ఏంటి అనేసి అడిగితే వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. అది కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ కావచ్చు. కానీ మీ అంతరంగం ద్వారా వచ్చినటువంటి సమాధానం పర్ఫెక్ట్ అది. ఎస్, క్లోజ్ చేద్దామా మాస్టర్? చెప్పండి. ఇది మనిషి మాంసాహార శాకాహార అని, మాంసము మాంసాహారి ఇట్లా కాదని అన్నారు కదా. ఆ, ఒక గదిలో మాంసము గడ్డి గింజలు పళ్ళు పెడితే మా జంతువులు వెళ్తే మాంసం తింటాయి, మేకలు వెళ్తే గడ్డి తింటాయి అని చెప్పారు కదా. అవును. ఇప్పుడు అయితే మరి మనము ఇట్లా ఒక కథ లాగా కాకుండా మనం ప్రత్యక్షంగా చూడాలి. ఎట్లా నమ్మాలి అంటే ఎట్లా తెలుసుకోవాలి మనం? మీరు ప్రయత్నం చేసి చూడండి ఆ విధంగా. ఇప్పుడు మనం ఒక మాంసాహార కుక్క వచ్చినప్పుడు శాకాహార మనిషి. గడ్డి గింజలు పండ్లు పెట్టండి, పక్కన మాంసం పెట్టండి, ఏ తింటుందో తెలుస్తుంది కదా మీకు. పులి అని అంటే మనం తీసుకురాలేము, అవును. కానీ ఒక కుక్కను పిల్లిని మనం పెట్టుకొని ఈ విధంగా ప్రయోగం చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ పెట్టి వాళ్ళకి చూపించే దానికంటే మనం ఎలా చెప్పాలి? చూపించేదానికి అవన్నీ ఇప్పుడు వాళ్ళు మనము ఒకటి చెప్తున్నాం, వాళ్ళు విన్నారా బాగైతుంది వాళ్ళకే. ఒకవేళ వినలేదనుకోండి, మన సొమ్మేం పోదు, మన కర్తవ్యం మనం చేసినాం. వాళ్ళకు ఒక జ్ఞానం ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేసినాం. మనం ఫోర్స్ చేయలేము. మనం వాళ్ళకి అవన్నీ రూఢి చేయించేదానికి మనం ఎక్కడికే తీసుకొని పోయి అవన్నీ చేయలేము. నాయన ఆలోచన చేయి నువ్వే, లేదా నువ్వే ప్రయత్నం చేయి. ఒక పిల్లిని పట్టుకోనో లేకుంటే ఒక కుక్కను పట్టుకోనో ఈ 4 వస్తువులు పెట్టు, అది ఏది తింటుందో తెలిసిపోతుంది నీకు. అట్లాగా అనాలి. కానీ మనము పూర్తి మనం బాధ్యత తీసుకుని వాడిని పూర్తిగా శాకాహారిగా మార్చాలనే ప్రయత్నం కాదు. మన ప్రయత్నం ఏంటి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ వేలో వస్తే నీకు బాగుంటుంది లైఫ్ అనేటువంటిది మనం చెప్తాము. ధ్యానం ఇలా చేసేది కాదు, నేను చేతులు వెనక పెట్టుకొని చేస్తాను, నేను తలకిందలు చేస్తాను అనేసి అంటే దానికి ఆన్సర్ లేదు. మనం ఇలా చేస్తున్నాము, మనకు రిజల్ట్ వచ్చింది, మీరు చేయండి మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్తాం. కానీ నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని అంటే ఇంకా ఆయన ఇష్టం, అది మనం ఏం చేయలేము. అంతే. ఓకే మా. ఇంకొకటి, ఇప్పుడు కళలు నిజమవుతాయా? మనకు వచ్చిన కళలు కొన్ని కళలు నిజమవుతాయని అంటారు కదా, కళలు నిజమవుతాయా? అదంతా చాలా పెద్ద సబ్జెక్టు. మనము ఎన్నో బుక్స్ ఎంతో జ్ఞానులను అడిగి తెలుసుకుంటే గానీ మనకు క్లియర్ కాదు. కాబట్టి ఆ కళలు అనేటువంటి వదిలేద్దాం మనం. ఇప్పుడు నక్షత్ర లోకాలు అవన్నీ బుక్కులు కొన్ని ఉన్నాయి. ప్రబోధ్ అనేసి, ప్రదీప్ అనేసి మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం మీకు క్లారిటీ ఇస్తారు. నేను ఎంతసేపు ఎలిమెంటరీ స్కూల్ అంటే ఏమి, ధ్యానం ఏ విధంగా చేయాలి,
దానికి సరైనటువంటి పద్ధతులు ఏంటి, ఎందుకు ఈ విధంగా గురువుగారు చెప్పినారు అనేటువంటిది చెప్పగలను, కానీ డీప్ సబ్జెక్ట్స్ నేను స్టడీ చేయలేదు మాస్టర్. థ్యాంక్ మీరు యూ బుక్కులు కానీ లేకుంటే ప్రబోధ్, ప్రదీప్ అనేటువంటి మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు అదేది గుడాకేశ అనేటువంటిది, మళ్ళీ ఇటువంటివన్నీ బుక్కులు రాసి వర్క్షాప్స్ చేసినారు. వాళ్ళు అడిగితే మీకు నక్షత్ర లోకాలు అనేసి ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకెవరికైనా Thank you. డౌట్స్ ఉన్నాయా? నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా. మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి అమ్మా. ఏదమ్మా? మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి. దేని గురించి? ఫుడ్ సార్. మా ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే నేను శాకాహారం పూర్తిగా. అయితే మార్నింగ్ వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, వండిన ఆహారం తక్కువ మోతాదులో, ఎందుకంటే మన బాడీ అలవాటు పడిపోయింది ఇంతవరకు. ఆ ఆహారాన్ని తక్కువ తీసుకోవాలి, నిదానంగా తగ్గించుకొని ఓన్లీ ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట హ్యాపీగా మంచి భోజనం చేయండి. తర్వాత మనం భోజనం చేసేది కూడా ప్రతిరోజు రైస్ కాదు, ఒకరోజు రైసు, ఒకరోజు రాగులు, ఒకరోజు సద్దలు, ఒకరోజు రొట్టెలు, ఒకరోజు ఈ సిరిధాన్యాలు అనేసి ఇప్పుడు వచ్చినాయి కదా, సుమారు 5 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకోవడము. రాత్రిపూట వీలైనంత వరకు తక్కువ ఆహారం, అది కూడా 7-7:30 లోపల తీసుకుంటే మనకు జీర్ణమయ్యే సమయానికి మనకు నిద్ర వస్తుంది 11 గంటలకు. మనం 11 గంటలకు తీసుకుంటే అది జీర్ణమయ్యేటప్పటికి పొద్దున 3 గంటలు 4 గంటలు అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం లేచి దినచర్య చేసుకోవాలని అంటే క్లీనింగ్ అనేటువంటి ప్రాసెస్ మన బాడీలో జరగదన్నమాట. రిపేర్ అండ్ రినోవేషన్ మన యొక్క డైజెస్టివ్ ఆర్గాన్సే చేస్తూ ఉంటాయి. వాటికి మనం సమయం ఇవ్వకుండా ఎప్పుడు తింటూనే ఉంటే వాటివి రిపేర్ చేసుకోలేము అనమాట. ఆ రిపేర్ చేసుకోలేనప్పుడు కొన్ని నెగిటివ్స్ మన బాడీలో ఫార్మ్ అయినవి మన యొక్క తట్టుకునే శక్తి, టాలరెన్స్ పవర్ తగ్గినప్పుడు వాటి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మనము ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేటువంటిది మనలో ఉంటే బాగుంటుంది. అది మంచినీళ్ళు విషయం సార్. మంచినీళ్ళు అమ్మా, మంచినీళ్ళు అంటే ఒక్కొక్కరు 2 లీటర్లు, 3 లీటర్లు, 5 లీటర్లు అంటారు కదా, ఆ విధంగా కాదు. మనకు వేదంలో చెప్పిన విధంగా ఏంటంటే మనం దోసిలి తీసుకొని దోసిలి నిండా నీళ్లు ఒక పాత్రలో వేసుకోండి. అట్లా 8 సార్లు చేయండి. మీకు కావలసిన మీ ఇంట్లో ఉన్నటువంటి గ్లాస్ ప్రకారంగా అవి ఎన్ని గ్లాసులు అవుతాయో చూడండి. ఆ అన్ని గ్లాసుల నీళ్లను మీరు పొద్దున గోరువెచ్చగా చేసి, వీలైతే ఒక నిమ్మకాయ పిండుకొని, లేదంటే ఉత్త హాట్ వాటరే, ఒక్కొక్క సిప్పు కింద కూర్చొని నెమ్మదిగా, ఏదో గటగట అయిపోయింది పని అనేటువంటిది కాదు, ఇది మన దేవాలయానికి ఇస్తున్నాము అనేటువంటిది భావన ఉండండి. అప్పుడు ఏం చేయాలి? పంచభూతాల స్పర్శతో, ప్రకృతి స్పర్శతో నిండిన ఈ జలము అమృతమై ఈ చిన్ని ఆత్మను, శరీరాన్ని సదా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానిగా చూసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ మాట చెప్పి ఒక్కొక్క సిప్పు, ఇంకా మీకు ఓపిక ఉంది, ఒక సిప్పు గంగామాత ప్రణామాలు, ఇంకొక సిప్పు మీకు తోచిన మీ శరీరంలో. నేను చెప్పినాను కదా, ప్రకృతి ఎప్పుడు కూడా మనము మా యొక్క వాక్కును స్పందిస్తుంది అనేసి. మరి ఆ వాక్కు స్పందించేటప్పుడు మనం ఆ ప్రకృతి జలాన్ని ఒక అమృతంగా భావించి మనం తీసుకుంటున్నప్పుడు అది అమృతమే అవుతుంది. దినచర్య అనేటువంటిది ఇంకో క్లాస్లో పూర్తిగా చెప్తాను. పొద్దున్న లేచిన వెంటనే మనం ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, అది ఒక మార్గదర్శకంగా మన పిల్లలకు కూడా వస్తే ఎంతో బాగుంటుంది అనమాట. ఓకే. ఓకే. ఎస్, ఎనీ మోర్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా.
ఒకవేళ ఇమీడియట్గా రాకపోయినా రాసి పెట్టుకోండి, నాకు కాల్ చేసినా నేను మీకు ఆన్సర్ చేస్తాను. నంబర్స్ శివ గారి దగ్గర తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను రాసుకోండి. నా యొక్క నంబర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. 944 944 02 53 944 02 53 729. ఇది బిఎస్ఎన్ఎల్ నంబరు. దీనికి వాట్సాప్ ఉంటుంది. ఇంకో నంబరు ఊరికే కాల్ చేసేదానికి ఎయిర్టెల్ నంబరు 79 89 79 89 25 25 70 70 44 7989257044. వాట్సాప్ నంబరు బిఎస్ఎన్ఎల్ది 9402537729. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మీ ప్రశ్నకు నాకు తోచిన సమాధానం నేను చెప్తాను. ఇంకో సెషన్లో ప్రకృతి అంటే ఏమిటి, ఎలా చూసుకోవాలి, మన దినచర్య ఏ విధంగా ఉండాలి, అవన్నీ ఇంకోసారి టేకప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. మరి ఈరోజు మనకి ఈ నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే కాన్సెప్ట్ లో కొన్ని విషయాలు మనకి అందజేశారు సుబ్రహ్మణ్యం సార్. సార్కి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం.